నమస్తే. ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురుగారు, కామన్ పీపుల్ చాలా మంది మీ వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకు బాగా ఉపయోగపడే విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు జాతకాలకు సంబంధించి మహాశివుడు ఒక శాపం పెట్టాడు. పక్షి వింటుంటే పార్వతీదేవికి జాతకాల గురించి చెప్తుంటే ఒక పక్షి వింటుంటే వినేసింది. కాబట్టి ఎవరు చెప్పిన జాతకాలు ఎవరు చెప్పినా సరే సగం నిజమవుతాయి, సగం నిజం కావని ఒక శాపం పెట్టాడని నేను విన్నా. అలాంటిది మీరు 90% అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు? మీరు తప్పు. నువ్వు చెప్పిన పాయింటే తప్పు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే పార్వతీదేవి స్నానం చేస్తుంటే ఒకరోజు గురువు శుక్రుడు, గురుగ్రహం శుక్రగ్రహణం ఇద్దరు పోయి బయట కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకున్న తెలివితోని అమ్మవారికి పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయి అనే దాని మీద డిస్కషన్ చేస్తారు. చేసినప్పుడు అమ్మవారు బయటికి వచ్చి శపిస్తుంది, నా కొడకల్లారా మీ తెలివి నా మీదనే ప్రయోగిస్తారా, సో మీరు ఇప్పటి నుండి చెప్పబోయే దాంట్లో 8% మీరు చెప్పే దాంట్లో జరగదు అని చెప్తుంది. 8% అంటే 100కి 92% జరుగుతుంది, 8% జరగదు. జరగనప్పుడు